ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ బత్తుల గీత అసహనం వ్యక్తం చేశారు. మొదట కౌన్సిల్ సమావేశంలో చేసిన తీర్మానాలు నేటికి అమలు కాలేదని, పదవీకాలం ముగిసిన తరువాత చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే బయటకు వెళ్లిపోమంటున్నారని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో కనీస సౌకర్యాలు లేవని, కౌన్సిలర్ గా తాను చెప్పినా కూడా పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. దీంతో మహిళా కౌన్సిలర్ ను సముదాయించి సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే. అది ఎమ్మెల్యే గారు సిఫారసు చేస్తేనే ఆ రోడ్డు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు నా వార్డు కూడా ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లేసి ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పాలా? ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లేసి నా వార్డు ఇప్పుడు సీసీ రోడ్ వేయించాలి అంటే ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పించాలా? తీర్మానం చేయడం ఎమ్మెల్యే గారు. సరే. రెండు ఎక్కువ ఇస్తారు, నాలుగు స్తంభాలు ఎక్కువ ఇస్తారు. దేవుడు తప్పలేదు. ఏం జరిగిందో 5 సంవత్సరాలు మీరు అందరూ అర్థంలా ఉన్నారు. లైన్ కావాలి నా వార్డులో, సీసీ రోడ్లు కావాలి. నెల రోజుల నుంచి మా శ్రీను గారు చెప్తున్నారు బోర్ ఖరాబ్ అయింది చేయించమని చెప్పేసి. నెల రోజులు చేయించలేదు. ఇవాళ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ చేయించారంట. అంటే నేను కమిషనర్ గారు ఒకటే అన్నాను, సార్ ఇది లాస్ట్ మీటింగ్, మీరు తప్పనిసరిగా రావాలంటే మనం మాట్లాడిన మన గౌరవ సభ్యులని మన్నించి కూడా గౌరవ శాసనసభ్యులు వారు తిరుపతి ప్రోగ్రాం రేపుడు పెట్టుకున్నారు. ఈరోజు సాయంకాలం మీటింగ్ అయిపోయిన తర్వాత అదేవిధంగా మన